जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులకి ఆస్తికులందరికీ శ్రీదేవి శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శాస్త్రంలో ఒక మాట చెప్తారు. అదేంటంటే గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ జ్ఞంతి సంతో మహాత్మనః అనేటువంటిది శాస్త్రవచనం. అంటే గంగాదేవి సమస్త పాపాలను పోగొడుతుంది. శశి అనగా పున్నమి రాజు, పున్నమి చంద్రుడు మనోతాపాలను పోగొడతాడు. కల్పవృక్షం దైన్యాన్ని రూపుమాపుతుంది. జ్ఞానుల సన్నిధి, మహాత్ముల సన్నిధి పాపాలను తాపాలను దైన్యాన్ని పోగొడుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. ఈ శాస్త్ర వచనాన్ని ఈ వేదికలో చెప్పడానికి అసలు ఉద్దేశం ఏంటంటే మన శ్రీ భారత్ అనేటువంటి ఈ వేదిక ఎంతోమంది మహాత్ములను వారి యొక్క దివ్య వచనాలను మనందరికీ పరిచయం చేస్తుంది. కాబట్టి ఇది మహాత్ముల సన్నిధి. ఈ శ్రీ భారత్ సన్నిధిలో ఉన్నటువంటి మనందరి యొక్క పాపాలు తాపాలు దైన్యము నిస్సందేహంగా వెళ్ళగొట్టబడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటేనండి మహాత్ముల యొక్క జ్ఞానము గంగా ప్రవాహము, మహాత్ముల యొక్క చల్లని చూపులు చంద్రుడి వెన్నెల లాంటి చల్లదనాన్ని కలిగి ఉంటాయి. మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహము కల్పవృక్షమై మనందరికీ ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది. అందుకే శ్రీ భారత్ వీక్షకులందరూ కూడా నిస్సందేహంగా ధన్యజీవులే. చాలా గొప్ప సాంప్రదాయ విలువలను, సనాతన వేద విజ్ఞానామృతాన్ని మనందరికీ అందజేస్తున్నారండి. ఈ వేదిక గుండా ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలతో, చక్కటి జ్ఞానులతో వారిదైన ఆధ్యాత్మిక సేవకు గొప్ప వేదికగా నిలుస్తున్నది మన శ్రీ భారత్ సన్నిధి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎక్కడైతే సాంప్రదాయ విలువలు పరిరక్షించబడతాయో, ఎక్కడైతే సనాతన వేద విజ్ఞానము పరిఢవిల్లుతుందో అక్కడే పరంజ్యోతి అయినటువంటి ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారి అనుగ్రహము వర్ధిల్లుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదండి. శ్రీ లలితా సహస్రనామాలలో వశిన్యాది వాగ్దేవతలే చెప్పినటువంటి విషయము. అమ్మవారి నామాల్లో చెప్పారండి. ఏమని? శిష్టేష్ట శిష్ట పూజిత అని 411 12వ నామాల్లో చెబుతూ, సదాచార ప్రవర్తిక అని కూడా చెప్పుతూ, సాంప్రదాయేశ్వరి అని కూడా చెప్పుతూ, గురుమండల రూపిణి అని కూడా చెప్పుతూ వశిన్యాది వాగ్దేవతలు సనాతన ధర్మానుష్ఠానం యొక్క సాంప్రదాయ విలువలను మనకు శ్రీ లలితా సహస్రనామాలలో తెలియపరచారండి. అంటే శిష్టేష్ట శిష్ట పూజిత, అమ్మవారికి ఎవరు ఇష్టమట? శిష్టులు. ఎవరి పూజలను ఆమె గైకొంటుందట? శిష్ట పూజిత, వారి యొక్క పూజలను. మరి శిష్టాచారము లేదా శిష్టులు అంటే ఎవరు? ఎవరైతే శిష్టాచారాన్ని లోపాలు లేకుండా పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా శిష్టులే. శిష్టేష్ట శిష్ట పూజిత. మరి శిష్టాచారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన సాంప్రదాయ విలువలను
పాటిస్తున్నటువంటి ఆచారమే శిష్టాచారం. సాధువులను, సత్పురుషులను, సద్గురువులను, మునులను, ఋషీశ్వరులను, గోమాతలను అందరినీ మర్యాద చేస్తున్నటువంటి ఏ సాధకులైతే ఉంటారో వాళ్ళందరూ శిష్టులే. వాళ్ళందరి పూజలు అమ్మవారు గైకుంటుంది. ఎక్కడైతే కేవల వ్యక్తిగత స్వార్థపూరిత భావన లేకుండా విశ్వ కళ్యాణ వాంఛతో అందరి సంక్షేమాన్ని కోరుతూ ఎవరైతే వారి వారి సాధన చేస్తారో వాళ్ళందరూ కూడా శిష్టులేనండి. అలాంటి వారి పూజను పరిపూర్ణంగా గైకుంటుంది అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి జగదాంబిక, శిష్టేష్ట శిష్ట పూజిత. గీతలో కూడా చెప్పారు కదండి శ్రీకృష్ణ భగవానుడు, ఎప్పుడైతే ధర్మానికి ఆటంకం వాటిల్లుతున్నదో, సాధువులకు సత్పురుషులకు ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుతున్నదో అక్కడ నేను యుగయుగాల్లో అవతరిస్తానని చెప్పారు కదా. పరమాత్ముడికి, పరంజ్యోతికి నిస్సంశయాత్మకమైన భక్తి చేత ఉన్న తన భక్తులంటే అంత ప్రీతి, సాధువులంటే అంత ప్రీతి. సాంప్రదాయేశ్వరి అని చెప్పారు శ్రీ లలితా సహస్రనామాలలో, సదాచార ప్రవర్తిక అని చెప్పారు శ్రీ లలితా సహస్రనామాలలో. అందుకే ఇంతటి సాంప్రదాయ విలువల గురించి, ఇంతటి సదాచార మాధుర్యం గురించి మనందరికీ వీరిదైన గొప్ప ప్రయత్నముతో తెలియపరుస్తున్న శ్రీ భారత్ యొక్క యాజమాన్యానికి, వారి సాంకేతిక బృందానికి నిజంగా మనం అందరము కూడా ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందేనండి. అంతటి సత్ప్రయత్నము. అమ్మవారికి ఆ పూజలు ఇష్టము, భక్తితో చేసే పూజలు ఇష్టమండి. సాంప్రదాయ విలువలను కాపాడే సాధకులు అమ్మవారికి ఇష్టము అని నేను మీకు సగర్వంగా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇంతటి భూగోళం మీద గొప్పదైన సనాతన భారతీయందు, అందున సదాచార నిష్ట కలిగి ఉన్నటువంటి మన వేద విజ్ఞాన సంస్కృతి యందు ఊపిరి తీసుకుంటున్న జన్మలో ఉంటూ మనము కరుడు కట్టిన స్వార్థంతో ఉంటే ఇది ధర్మ ద్రోహం కాదా? ఇది జన్మ ద్రోహం కాదా? అందుకే నిస్వార్థ భావన చేత, సదాచార ప్రవర్తన చేత, విశ్వ కళ్యాణ అభిలాష చేత మనం అందరము కూడా అమ్మవారి యొక్క గొప్ప సాధకులం అవుదామని తెలియపరుస్తున్నానండి. ఎక్కడ సదాచారము వర్ధిల్లుతున్నదో అక్కడే 3 కాలాలు 6 ఋతువులు ఆనంద తాండవం చేస్తాయండి. మన సనాతన భారతదేశంలో ఎక్కడైనా చూడండి, వర్షము కోసము వర్షమో పరమాత్మ అన్నట్టు ఎదురు చూసినటువంటి దుస్థితే మన సనాతన భారతీయులు ఒకప్పుడు లేదండి. మన వేద కాలంలో, వేద భారతిలో నెలకి 3 వర్షాలు అనేటువంటిది మన సనాతన భూమి యొక్క ప్రమాణం. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు నెలకి 3 వర్షాలట, తర్వాత సంవత్సరానికి 4 నెలల వర్షమట, ఇంకా తర్వాత సంవత్సరానికి 2 నెలల వర్షమట, ఇంకా తర్వాత సంవత్సరానికి 2 వారాల వర్షమట, తర్వాత సంవత్సరానికి రెండు రోజులు వర్షం కురిస్తే చాలన్నారు, తర్వాత సంవత్సరంలో 1-2 పూటలు వర్షం పడ్డా చాలన్నారండి. అంటే చూడండి, కాల సమృద్ధి క్షయం అవుతున్నది అంటే ఇక్కడ సనాతన ధర్మం యొక్క సదాచార ప్రవర్తన క్షయం అవుతున్నట్టు లెక్క. మీరు చూడండి, సంతకు వెళ్ళినప్పుడు తక్కెడలో ఒక పాత్ర దిగుతున్నది అంటే ఇంకో పాత్ర హెచ్చిస్తున్నదనే కదా లెక్క. ఎక్కడైతే సదాచార ప్రవర్తన, సనాతన సాంస్కృతిక సాంప్రదాయ విలువలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు కాలము తన సుభిక్షతను ఇవ్వకుండా కాలము కూడా కరుడు కట్టిన మాదిరిగానే తయారవుతుందండి. అందుకే ఇక వద్దు, దురాచారాలు వద్దు, వేద విజ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి ధోరణి వద్దు. అందరము సదాచార ప్రవర్తికులమై ఉందాం. అందరము సదాచారాన్ని పాటిస్తూ సనాతన విజ్ఞానాన్ని అందరము మన జీవితాల్లోకి అన్వయించుకుంటూ అందరము కూడా ఉత్తమ సాధకులు కావాలండి. నేటి కాలంలో సాధన కొరవడింది, అనుష్ఠానము కొరవడింది, విశ్వ కళ్యాణ అభిలాష కొరవడింది. మీరు చూడండి, సర్వే జనా సుఖినో భవంతు, ఏది దొరికినా ముందర అది మొత్తం నా వంతు అని అంటున్న ధోరణి ఎక్కువైపోయింది. అంటే నోటితో నవ్వుతూ నొసలితో వెక్కిరించిన మాదిరి.
సర్వే జనా సుఖినో భవంతు అంటున్నారు. ఏది దొరికినా అది మాత్రం మొత్తం నా వంతు అని అంటున్నారండి. కాదు కాదు, సర్వే జనా సుఖినో భవంతు, ఏది అనుగ్రహించబడ్డా అది అందరి వంతు అనే సదాచార స్థాయికి మనం అందరం ఎదగాలండి. ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంతటి పురాణ ఇతిహాసాలను, ఇంతటి సనాతన సాహిత్యాన్ని మనందరికీ అందించినటువంటి ఋషుల యొక్క హృదయము కూడా అదేనండి. వసుధైవ కుటుంబం, వసుధైక కుటుంబం అనేటువంటిదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈ విభజనలు, కుటుంబ విభజనలు, మనో విభజనలు, వీటి వల్ల మానవ జాతి క్షోభకు గురి అవుతున్నదే కాక ఈ మానవ జాతి యొక్క క్షోభ యొక్క ప్రతిబింబము ప్రకృతిని కూడా క్షోభ పెడుతుందండి. చూడండి ఎంత చక్కటి వాతావరణం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చెట్టును వెతకాలంటే ఒక రోజు తిరగాల్సిన పరిస్థితి అండి. శ్రీకృష్ణ పరమాత్ముడికి సాలగ్రాములకు ఇంత తులసి ఎక్కిద్దామంటే 10 ఇళ్ళు తిరిగితే గాని తులసి దొరకనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. అంతటా కాదు, ఇంకా మన సనాతన భారతి ఇంకా పచ్చగానే ఉందండి. అలాగే పచ్చగా ఉండాలనే నా తాపత్రయం. వశిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ రహస్యాన్ని మనం అందరము తెలుసుకోవాలండి. శిష్టేష్ట శిష్ట పూజిత, సదాచార ప్రవర్తిక, సాంప్రదాయేశ్వరి, చక్కటి సాంప్రదాయాలు, గురు శిష్య సాంప్రదాయాలు, చక్కటి ఆధ్యాత్మిక నిష్ఠ, చక్కటి మనో ఏకాగ్రత, త్రికరణ శుద్ధి, భక్తి శ్రద్ధల చేత మనం అందరం కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను ఒక సాధనగా గ్రహించి ఆధ్యాత్మిక సాధనతో జీవన సాఫల్యాన్ని పొందుతామని చెప్పి తెలియపరుస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.